హాయ్ అండి, నా ఛానల్లో ఆల్రెడీ 3 నైవేద్యాలు తెలియజేశాను. ఇవాళ 4వ నైవేద్యం కొబ్బరన్నం. కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక చిన్న గ్లాసుడు బియ్యం అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకొని చల్లార్చుకున్నాను. పోపు దినుసులు శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పిడికెడు పల్లీలు, కొబ్బరి తురుము 1 కప్పుడు, అలాగే ఒక గుప్పెడు జీడిపప్పు, ఉప్పు, కొంచెం పంచదార, చిటికెడు పంచదార అనమాట. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని నెయ్యిని హీట్ అవ్వనివ్వాలి. ఈలోపు మనం చల్లార్చుకున్న అన్నంలో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఆ అన్నాన్ని మొత్తం శుభ్రంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ముందుగా మనం ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఆ ప్యాన్లో మనం తీసుకున్న శనగ పలుకులు అలాగే జీడిపప్పును కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఒక 4% వరకు ఫ్రై అయిపోయాక అప్పుడు మనం పోపు దినుసులు వేస్తామన్నమాట. ఇలా ఫ్రై అవుతూ ఉన్న శనగపప్పు, జీడిపప్పు కొంచెం కలర్ మారుతున్నాయి అనేటప్పటికీ మనం తీసుకున్న పోపు దినుసులు కూడా వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పోపు దినుసులు కూడా ఫ్రై అయిపోయాక మనం తీసుకున్న ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని అప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి కోరు ఉంది కదా, ఆ కప్పుడు కొబ్బరి కోరు కూడా వేసేసుకొని సిమ్లో పెట్టి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అంటే మొత్తం కొబ్బరి కూర అంతా కూడా డ్రైగా అయిపోవాలన్నమాట. అప్పుడే మనం తీసుకుని పంచదార కూడా వేసేసుకొని బాగా అనిస్తే మొత్తం ఈ కొబ్బరి కూర అంతా కూడా ఇలా డ్రైగా అయిపోతుంది. అయిపోయాక మనం ముందుగా కలిపి తీసుకున్న అన్నాన్ని కూడా ఇందులో వేసుకొని మొత్తం కొబ్బరి కూర, పోపు అంతా కలిసేట్టుగా ఆ అన్నంకి పట్టేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా కలుపుకొని మరొక స్పూన్ అంతా నెయ్యి వేసుకొని బాగా కలిపి పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో స్టవ్ మీదే మగ్గనిస్తే ఎంతో రుచికరమైన కొబ్బరన్నం రెడీ అయిపోయినట్టే. ఇది అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాల్లో కొబ్బరన్నం కూడా ఒకటి. మీరు కూడా దీన్ని శ్రావణ శుక్రవారం నాడు సులువుగా చేసుకోవచ్చు. అందుకే దీన్ని తెలియజేశాను. ఇంకా మున్ముందు నా ఛానల్లో ఇంకా నైవేద్యాలు తెలియజేస్తాను. దానికోసం నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అన్నపూర్ణ. బాయ్.